నూతన సంవత్సర వేడుకల్లో యువత హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా కుటుంబ సమేతంగా ఇళ్లలోనే జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు అలాగే ఆకస్మిక తనిఖీలతో పాటు నిరంతర పోలీసు పెట్రోలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే మద్యం సేవించి ట్రిపుల్ రైడింగ్ అలాగే ర్యాష్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. 2025కి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారనేటువంటి అంశంపై కూడా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2025కి వీడ్కోలు పలికాం, 2026కి స్వాగతం పలుకుతున్నాం. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో ముఖ్యంగా ఎలాంటి ఆంక్షలు ఉండిపోతా ఉన్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 టీవీ వ్యూవర్స్ అందరికీ గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్. అందరూ కూడా న్యూ ఇయర్ అందరికీ బాగుండాలి, అందరూ కూడా హ్యాపీగా బతకాలని మేము ఆశిస్తున్నాము. సో న్యూ ఇయర్ రోజున చాలామంది బయటికి వచ్చి అల్లర్లు చేయడము, తాగి బైక్లు డ్రైవ్ చేయడము, యాక్సిడెంట్స్ జరగడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం చాలా కఠినమైన మనం ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఎవరు కూడా బయటికి వచ్చి అల్లర్లు చేయకూడదు, మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, తాగి బైక్స్లు నడపకూడదు. సో ఎక్కడైనా ఇట్లాంటివి జరిగితే మా పెట్రోలింగ్ పార్టీస్ తిరుగుతాయి, బయటే ఉంటాయి, అందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండి లేకపోతే ఏదైనా కన్ఫైన్డ్ ఎన్వైరన్మెంట్లో ఉండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. సో బయటికి వచ్చి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెడితే, మిగతా వాళ్ళకి హరాస్మెంట్ చేస్తే, తాగి రూల్స్ బ్రేక్ చేస్తే, లా బ్రేక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని మేము అందరికీ తెలియజేస్తున్నాం. మద్యం షాపులు ఎప్పటి వరకు అనుమతించారు సార్? అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడగండి బా. ఈ పరిస్థితి ఏదైతే ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలను కూడా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలి, ఎక్కడా కూడా ఎవరు ఎలాంటి వివాదాలకు పోవద్దు. యువత ముఖ్యంగా కూడా రోడ్డుపైకి వస్తున్నటువంటి క్రమంలో కూడా ఇష్టానుసారంగా బైకులు నడిపి ప్రాణాలను కోల్పోవద్దంటూ కూడా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా పోలీస్ పహారా కాస్తుంది. ఖచ్చితంగా కూడా రోడ్లపై ఎవరైతే ఇతర వ్యక్తులకు ఆటంకం కలిగిస్తే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటా, వారు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టమంటూ కూడా ఎస్పీ వకుల్ జిందాల్ అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో 2026 నూతన సంవత్సర వేడుకల్ని కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పి 6 టీవీ మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ రమణ్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా.